ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ఢిల్లీ రాజకీయం దేశాన్ని ముట్టడేసిన సమయంలో, ఉనికి కోసం రాష్ట్రాలు యుద్ధాలే చేస్తున్న సమయంలో, తెలుగునాడు ఒకటుందనే సోయి కూడా లేని సమయంలో, ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రికి హెలికాప్టర్ ఎక్కే అర్హత లేని సమయంలో ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్టీతో గల్లీలో నిలుచుని ఢిల్లీ కోటని బద్దలు కొట్టి వాళ్ళని రాష్ట్ర గల్లీల్లో పరుగులు పెట్టించాడు. ఆ తెగువకు, ఆ పట్టుదలకు, ఆ ఆత్మగౌరవానికి ప్రతీకగా 43 ఏళ్ల క్రితం ఎగిరిన పసుపు పచ్చ జెండా 3 తరాలను ముందుకు నడిపిస్తూ ఈ రోజుకు రెపరెపలాడుతోంది. ఈ 4 దశాబ్దాల జెండా చీకటి నుండి రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చింది. కరణం వ్యవస్థని భూస్థాపితం చేసి రైతులకు ఆత్మగౌరవాన్నిచ్చింది. మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది. వారి అస్తిత్వానికి ఆలంబనగా నిలిచి వారికి విద్య, స్వయం ఉపాధి కల్పించింది. సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్తో బీడు భూముల్లో సిరులు కురిపించింది. పరిపాలనను సులభం చేసి బడుగులకు భీమానిచ్చి, బిడ్డలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు అవకాశాలిచ్చి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాతిగా మార్చడంలో విజయం సాధించింది. 40 ఏళ్లలో ఓటమి ఎదురైనప్పుడు తల దించుకోలేదు, బాధ్యతల నుండి పారిపోలేదు. గెలుపు అందినప్పుడు తల ఎగరేయలేదు, తలకు పొగరెక్కించుకోలేదు. ఓడలు పాకిన మర్రి చెట్టులా ఊరు వాడా ఉప్పొంగిన నాయకులు, కార్యకర్తల బలంతో స్థిరంగా, సుస్థిరంగా నిలబడింది. కొట్టాలనుకున్న వారిని, తల కొట్టాలనుకున్న వారిని తొక్కి పట్టి కలబడింది. తన ముందు పిల్ల కాలువలు పరవళ్లు తొక్కితే మహాసముద్రంలా నిశ్చలంగా నిలబడింది. అవమానాలు పడ్డా, దాడులు చేసిన, ప్రాణాలు తీసిన ప్రజల కోసం బలపడింది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైన ప్రతిసారి, పాలన గాడి తప్పిన ప్రతిసారి ప్రజలకున్న ఆశ తెలుగుదేశం పార్టీ మాత్రమే అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక జాతి అస్తిత్వాన్ని తనలో నింపుకొని, ఆ జాతి ఆశల్ని, ఆశయాల్ని భుజాన మోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచపు దశ దిశలా వ్యాపింపచేస్తున్న తెలుగు ఆత్మ గౌరవ నినాదమిది. ఓటమి అవమానాలనిస్తుందని తెలుసు, కానీ ప్రాణాలు తీస్తుందని తెలియలేదు. ఓటమి అధికారాన్ని దూరం చేస్తుందని తెలుసు, కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని తెలియలేదు. అలాంటి ఒక ఓటమి సర్వం కోల్పోయిన అస్త్ర సన్యాసం చేయని నాయకుణ్ణి మన ముందు పెట్టింది. అలాంటి ఒక ఓటమి అవమానాలు ఎదుర్కొన్న నాయకుణ్ణి ఆయుధంగా మలిచింది. అలాంటి ఒక ఓటమి నింపాదిగా ఉన్న కార్యకర్తల్ని నిప్పురవ్వల్ని చేసింది. 5 ఏళ్ల పాటు ఆస్తులు నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఓటమితో కృంగిపోక, అవమానాలతో దిగులు పడక, అణిచివేతతో దిగాలు పడక, రాజకీయ వైకుంఠపాలిలో పాములనే నిచ్చెనలుగా మార్చుకొని హేళన చేసిన వాడే వణికిపోయేలా నాయకత్వాన్ని రూపొందించుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ, సామాజిక కట్టుబాట్లను బద్దలు కొడుతూ, అనగదొక్కబడ్డ వర్గాలకు అండగా నిలుస్తూ, తెలుగు జాతి ఉన్నతి కోసం ముళ్లదారుల్ని పూలబాటగా మార్చి ఓ రాజకీయ విప్లవమే సృష్టించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూలిపోవటానికి ఈ పార్టీ తాడి చెట్టు కాదు, ఓడలు పాకిన మర్రి చెట్టు. కుళ్ళిపోవటానికి ఈ పార్టీ నిలబడింది శవాల మీద కాదు, ఆత్మ గౌరవం మీద. కనుమరుగైపోవటానికి ఈ పార్టీ బలపడింది స్కాముల మీద కాదు, ప్రజల నమ్మకం మీద. మార్పుల్ని స్వాగతిస్తూ, అభిమానానికి పట్టం గడుతూ, నిత్య నూతనంగా, నిరంతరంగా ప్రవహించే జీవనది మన తెలుగుదేశం పార్టీ. ఈ
వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.